రేపు నుండి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సెన్సస్ 2027 ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. దానికి సంబంధించి వివరాలు మీతో పంచుకుంటామని ఈ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా ఈ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసిన ఎన్పిఆర్ డిపార్ట్మెంట్కి ధన్యవాదాలు తెలుస్తున్నాను. First we'll start with the PPT and then as explained we can take the questions also. Yeah. Next. Yeah. Next. సో మీ అందరికీ తెలుసు సెన్సస్ అనేది ఒక యూనియన్ సబ్జెక్ట్ అండ్ we conduct the census based on Census Act 1948. ఈ సెన్సస్ యాక్ట్ 1948 ముఖ్యంగా అధికారులకి, సెన్సస్లో పాల్గొన్నటువంటి సిబ్బందికి మరియు ప్రజలకి కూడా కొన్ని బాధ్యతల్ని అప్పచెప్పింది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మొన్ననే ఒక జీవో కూడా విడుదల చేయడం జరిగింది. సో ముఖ్యంగా ప్రజలు ఒక సహకారం దేంట్లో కోరుకుంటున్నామంటే, చట్టపరంగా ప్రజలు ఎవరైతే ఎన్యుమరేటర్ వస్తున్నారో వాళ్ళకి సహకరించాలి. అదే రకంగా ఎన్యుమరేటర్ను చేసినటువంటి ప్రక్రియ అంటే వాళ్ళ ఇళ్ళ పైన రాస్తున్నటువంటి నంబర్లు అలాంటి దానికి వాళ్ళు ఏం ఆటంకాలు పెట్టకుండా వాళ్ళకి అనువదించాలి. అదే రకంగా సరి అయినటువంటి వివరాలను ఇవ్వాలి. సో ఎందుకంటే మీ అందరికీ తెలుసు, రాష్ట్రం చేసినటువంటి చాలా ప్రణాళికలు, కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి చాలా ప్రణాళికలకి ఈ సెన్సస్ వివరమే ఆధారంగా ఉంటుందని మీ అందరికీ తెలుసు. అందువల్ల ఈ సెన్సస్ వివరం కలెక్ట్ చేసిన సమయంలో ఎవరైనా ఆటంకాలు పెట్టినా వాళ్ళపైన క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి కూడా ఈ చట్టం మనకి ఒక ప్రొవిజన్ ఇచ్చిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తర్వాత ఇది 16వ సెన్సస్. 1972 నుంచి ప్రారంభమైన సెన్సస్తో పాటు ఇది 16వ సెన్సస్ అని చెప్పొచ్చు. స్వతంత్రం వచ్చిన తర్వాత మన కండక్ట్ చేస్తున్న ఈ సెన్సస్ 8th సెన్సస్. నెక్స్ట్, ఇది జస్ట్ ఒక బ్రీఫ్గా సెన్సస్ యంత్రాంగం హైరార్కీ ఫీల్డ్ లెవెల్లో ఎలా పనిచేస్తుందని మీకు తెలియజేసుకోవడానికి. ఇప్పుడు మీరు దీంట్లో చూస్తే కేంద్రంలో మన హోమ్ అఫేర్స్ డిపార్ట్మెంట్ కింద ఇది వస్తుంది. మాకు ఒక రిజిస్ట్రార్ జనరల్ గారు అండ్ సెన్సస్ కమిషనర్ ఆఫ్ ఇండియా ఆయనే మనకి సెన్సస్ కండక్ట్ చేయాల్సినటువంటి మార్గదర్శకాలు అవన్నీ ఇస్తారు. అండ్ దెన్ స్టేట్లో చీఫ్ సెక్రటరీ గారు ఆధ్వర్యంలో ఈ సెన్సస్ నిర్వహించబడుతుంది. తర్వాత స్టేట్లో సెన్సస్ కోసం ఒక నోడల్ ఆఫీసర్ ఆల్రెడీ ఏర్పాటు చేయడం జరిగింది. సార్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు శ్రీ రావత్ సార్ ఈజ్ ద స్టేట్ నోడల్ ఆఫీసర్. అండ్ ఈ సెన్సస్లో ఒక ముఖ్య విషయం ఏంటంటే, సెన్సస్ మొత్తానికి కేంద్ర బిందువు అని మనం చెప్పాలంటే జిల్లా కలెక్టర్లు, అదే రకంగా మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్స్, వాళ్ళనే మనం ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్స్ అంటాము. అండ్ తర్వాత మండల్ స్థాయిలో ఉన్నటువంటి తహసీల్దార్సు, అదే రకంగా మున్సిపల్ నగర పంచాయత్ కమిషనర్సు, వీళ్ళందరూ కూడా ఛార్జ్ ఆఫీసర్సు. అండ్ దెన్ ఎన్యుమరేటర్స్ అండ్ సూపర్వైజర్సు, వాళ్ళు కలెక్టర్సు అండ్ ఛార్జ్ ఆఫీసర్స్ ఎవరు అపాయింట్ చేస్తున్నారో వాళ్ళు మనకి పనిలో వాళ్ళు చేయబడతారు అండ్ సెన్సస్ వివరాలు కలెక్ట్ చేస్తారు. దెన్ రెండవది, ఇప్పుడు మనం ఈ సెన్సస్ ప్రక్రియ ఎలా జరుగుతుంది దాని గురించి వివరించాలని చూస్తున్నాను. సెన్సస్ ప్రక్రియ 2 విడతలో జరుగుతుంది. సో రేపు మనం స్టార్ట్ చేస్తున్నటువంటి ప్రక్రియ హౌస్ లిస్టింగ్ అండ్ హౌసింగ్ సెన్సస్ అంటామన్నమాట. అంటే దీంట్లో కేవలం ఇల్లులు మరియు భవనాలు దాని యొక్క లెక్క చేయడం అనేది జరుగుతుంది. ఇది ఎందుకు చేస్తామంటే, మనం పాపులేషన్ ఎన్యుమరేషన్ అంటే జనాభా గణన అనేది
ఫిబ్రవరి 2027 నెలలో చేస్తాం. దానికి ఎంతమంది ఎన్యూమరేటర్స్ అవసరం, ఎంతమంది సిబ్బంది అవసరం, ఎన్ని ఇల్లులు మనం లెక్క చేయాల్సి ఉంటుంది అనే ఒక ప్రణాళిక తయారు చేయడానికి ఈ హౌస్ లిస్టింగ్ ఆపరేషన్స్ ముందుగా మొదటి విడతలు చేస్తామన్నమాట. సో అందుకే 2 విడతలు. అండ్ దెన్ ఈ సెన్సస్లో అక్టోబర్ 1, 2020 నాటికి ఎక్కడైతే కొన్ని టఫ్ ఏరియాస్ ఉన్నాయో అక్కడ పాపులేషన్ ఎన్యూమరేషన్ కంప్లీట్ అయిపోతుంది. మిగతా చోటల్లో మార్చ్ 1, 2027 అన్నది రెఫరెన్స్ డేట్గా మనం భావిస్తాం అన్నమాట. అంటే దానికి ముందు వరకు ఉన్నటువంటి పాపులేషన్ ఏవైతే ఉందో అది లెక్కలకి తీసుకుంటాం. నెక్స్ట్ 2027 తర్వాత ఇవి సెన్సస్ సంబంధించినటువంటి ఏవైతే నోటిఫికేషన్స్ ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందో అవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మళ్ళా రీపబ్లిష్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా చూసుకోవాల్సినవి ఏంటంటే ఏవైతే ప్రజలకి అడగబోతున్నామో ఈ ప్రశ్నలు అవన్నీ కూడా ప్రాపర్గా గెజెట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది అనేది కూడా మీకు తెలియజేస్తున్నాను. నెక్స్ట్ ఏం క్వశ్చన్స్ అడగబోతున్నాం ప్రజలకి, వాట్ ఆర్ ద క్వశ్చన్స్ వీఆర్ గోయింగ్ టు ఆస్క్, దాని గురించి ఒకసారి కొంచెం వివరంగా చెప్పాలని ఆశిస్తున్నాను. మీరు దీంట్లో చూస్తే ఇక్కడ బిల్డింగ్ నెంబర్ అని ఉంటుంది, సెన్సస్ హౌస్ నెంబర్ అని ఉంటుంది. ఇక్కడ ఒక క్లారిఫికేషన్ మనం అందరికీ చెప్పాల్సి ఉంది. ఈ సెన్సస్ హౌస్ నెంబర్ అన్నది ప్రతి ఒక్క బిల్డింగ్ అంటే ప్రతి ఒక్క స్ట్రక్చర్కి కూడా ఈ సెన్సస్ హౌస్ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే ఉదాహరణకి ఒక కాలేజ్ ఉండొచ్చు, ఒక ఫ్యాక్టరీ ఉండొచ్చు, అండ్ ఇంకా ఏమైనా నాన్ కమర్షియల్ అండ్ అదే రకంగా కమర్షియల్ బిల్డింగ్స్ ఉండొచ్చు. వాటన్నిటి కూడా సెన్సస్ హౌస్ నెంబర్ అని ఇస్తాం. సో సెన్సస్లో ముఖ్యంగా చూసుకుంటే 3, ఫస్ట్ ఇస్ బిల్డింగ్ నెంబర్, రెండవది సెన్సస్ హౌస్ నెంబర్, మూడవది హౌస్ హోల్డ్. అంటే ఉదాహరణకి ఒక భవనాన్ని తీసుకుంటే ఆ భవనానికి ఒక బిల్డింగ్ నెంబర్ ఇస్తాం. ఈ బిల్డింగ్ నెంబర్ దేని ఆధారంగా ఉంటుంది అంటే అక్కడ ఉన్నటువంటి లోకల్ అథారిటీస్ ఏ నెంబర్ వాడతారో ఆ నంబర్ని ముందు ఆధారంగా తీసుకుంటాము. ఒకవేళ అక్కడ నంబర్ ఇవ్వలేకపోతే ఎన్యూమరేటరు దానికి నంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో బిల్డింగ్ నెంబర్ అన్ని బిల్డింగ్కి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఒకవేళ బిల్డింగ్లో లెటస్ సే బోత్ కమర్షియల్ అండ్ నాన్ కమర్షియల్ ఉంటే కూడా రెండిటికి సెన్సస్ హౌస్ నెంబర్ ఇస్తారు ఎన్యూమరేటర్స్. బట్ ఎక్కడైతే నివాసయోగ్యంగా అక్కడ ఇల్లు ఉండి ప్రజలు నివసిస్తున్నారో దాన్ని మాత్రమే హౌస్ హోల్డ్ కింద పరిగణలోకి తీసుకుంటారు. అది ఒకటి ముఖ్యమైనటువంటి వివరాలు అన్నమాట. మిగతావి ఇల్లు సంబంధించినటువంటి వివరాలు, ఇల్లు ఏ మెటీరియల్లో కట్టబడింది, ఇల్లు ఒక గోడ ఏ రకంగా కట్టబడింది, ఏ మెటీరియల్ కట్టబడింది, అండ్ అలాగా క్వశ్చన్స్ అడుగుతామన్నమాట. మీరు చూడొచ్చు. తర్వాత సెన్సస్ హౌస్ ఏ పర్పస్కి వాడుతున్నారు, రెసిడెన్షియలా, కమర్షియలా, పార్ట్లీ రెసిడెన్షియల్, కమర్షియలా, అవన్నీ అడుగుతాము. నివాసయోగ్యంగా ఉందా లేదా సెన్సస్ హౌస్ ఒక కండిషన్ అనేది కూడా అడుగుతాము. ఇప్పుడు ఈసారి జరగబోతున్నటువంటి సెన్సస్ పూర్తిగా డిజిటల్ మోడ్లో జరగబోతుంది కాబట్టి ఈ హౌస్ హోల్డ్ నంబర్ అనేది ఆటోమేటిక్గా ఆ ఒక హెచ్ఓలో యాప్లోనే మనకి వచ్చేస్తుంది అనమాట. తర్వాత ఈసారి కేవలం ఆ ఇల్లులో ఎంతమంది ఉంటారు అన్నది మాత్రమే లెక్క తీసుకుంటాము. వాళ్ళకి సంబంధించినటువంటి ఇతర వివరాలు అడగము. ఓన్లీ ద నేమ్ ఆఫ్ ద హెడ్ ఆఫ్ ద హౌస్ హోల్డ్ మేము అడుగుతాము. దాని తర్వాత మిగతా మెంబర్స్ వివరాలు అడగము, ఓన్లీ నెంబర్ అడుగుతాం. ఈ హెడ్ ఆఫ్ ద హౌస్ హోల్డ్ ఎవరంటే అది కేవలం ఒక మేల్ పర్సన్ ఉండాలి ఆర్ పెద్దవాళ్ళు ఉండాలి అన్నది కాదు. ఆ ఇల్లులో ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి వ్యక్తి ఎవరో, అది మేల్ కావచ్చు, ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, వాళ్ళే సెక్స్ ఆఫ్ ది వాళ్ళ హెడ్ ఆఫ్ హౌస్ హోల్డ్ అని తీసుకుంటాము. అండ్ వాళ్ళ సెక్స్ కూడా సెక్స్ ఆఫ్ ది హౌస్ హోల్డ్ మనం తీసుకుంటాం అన్నమాట. తర్వాత ఓన్లీ హెడ్ ఆఫ్ ద హౌస్ హోల్డ్ వాళ్ళు ఎస్సీ ఆర్ ఎస్టీ కులానికి చెందిన వాళ్ళు అనేది అడుగుతాము. అండ్ దెన్ ఓనర్షిప్ స్టేటస్ అంటే వాళ్ళు అద్దె ఇల్లు ఉంటున్నారా, సొంత ఇల్లు ఉంటున్నారా, అద్దె ఇల్లు ఇక్కడ ఉండి వేరే చోట్ల సొంత ఇల్లు ఉందా, అదన్నీ కూడా అడుగుతామన్నమాట. అండ్ దెన్ ఎన్ని రూమ్స్ ఉన్నాయి, ఎంతమంది మ్యారీడ్ కపుల్స్ ఉన్నారు ఆ ఒక హౌస్ హోల్డ్ అనేది కూడా అడుగుతాము. అండ్ దెన్ వాళ్ళకి తాగునీటి వసతి దానికి కల్పించబడిందా, దానికి ముఖ్యమైనటువంటి సోర్స్ ఏంటి, తర్వాత ఆ తాగునీటి వసతి అనేది వాళ్ళ ఇల్లు ఆవరణలో ఉందా లేకపోతే దూరంలో ఉందా అనేది అడుగుతాము.
అండ్ మెయిన్ సోర్స్ ఆఫ్ లైటింగ్, ఆ ఇల్లు ఎలక్ట్రిఫికేషన్ అయిందా, ఏ రకమైనటువంటి లైటింగ్ ఫెసిలిటీ అక్కడ ఇల్లు ఉంది, అండ్ దాని తర్వాత మరుగుదొడ్లకు సంబంధించినటువంటి వివరాలు, అదే రకంగా కాల్వలకు సంబంధించినటువంటి వివరాలు, కాల్వ వసతి ఉందా లేదా, అండ్ దెన్ బాత్రూమ్ ఫెసిలిటీ, కిచెన్ అండ్ ఎల్పిజి కనెక్షన్ ఉందా లేదా, అదే రకంగా దెన్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పరికరాలు, రేడియో, ట్రాన్సిస్టర్, టెలివిజన్ అంటే డిటిహెచ్, ప్లస్ ఇంటర్నెట్ వాళ్ళకి ల్యాప్టాప్లో ఉందా, కంప్యూటర్లో ఉందా, మొబైల్ ఫోన్లో ఉందా, ఇవన్నీ కూడా అడుగుతాము. అండ్ దెన్ వాళ్ళ ఇంట్లో 2 వీలర్ అండ్ వాళ్ళకి కార్, జీప్, వ్యాన్ ఏమైనా ఉందో అది కూడా అడుగుతాము. ఈసారి కొత్తగా ఒక విషయం ఏమి అడుగుతున్నామంటే వాళ్ళ ఆ ఇల్లులో ఉన్న వాళ్ళు ప్రధానంగా తినే ఆహారం ఏంటనేది అడుగుతామన్నమాట. మెయిన్ సీరియల్ కన్స్యూమ్డ్ ఇన్ ద హౌస్ హోల్డ్. దీని తర్వాత 2027 సెన్సస్కి సంబంధించింది. Ayurveda recognized male rejuvenation pathways thousands of years ago, now refined with clinically studied botanicals supporting fertility at the cellular level. Ashwagandha, Shilajit, date palm pollen, and Safed Musli help boost testosterone, protect sperm DNA, and optimize morphology. Tribulus stimulates testosterone production, while fenugreek aids in hormonal health. This is Relief Cradle Bliss for Men, an Ayurvedic formulation that restores virility at the molecular level. When fertility struggles weigh on your confidence, partnership, and dreams of fatherhood, don't settle, restore vitality. Live life fullest with relief. సంబంధించినటువంటి బౌండరీస్ అవన్నీ కూడా 31/12/2025కి ఫ్రీజ్ చేసి, అండ్ అడ్మినిస్ట్రేటివ్ యూనిట్స్ మనం ఆల్రెడీ ఫ్రోజ్ చేయడం జరిగింది. అడ్మినిస్ట్రేటివ్ యూనిట్స్ క్లిక్ ఆన్ దట్ ఎన్ని. సో దీని పరంగా చూస్తే మన ఆంధ్ర రాష్ట్రంలో 28 జిల్లాలు, 688 మండలాలు, 123 అర్బన్ లోకల్ బాడీసు, 99 సెన్సస్ టౌన్స్ అండ్ 16,862 గ్రామాలు మనం ఇప్పుడు లెక్కలకి తీసుకుంటాం అన్నమాట. దీంట్లో చూస్తే సెన్సస్ టౌన్స్, ఈ సెన్సస్ టౌన్ ఏమిటంటే ఒక సెన్సస్ టౌన్ ఇది ఫర్ ఆల్ పర్పస్ ఇట్ ఈస్ రూరల్, కానీ ఒక పట్టణం అంటే ఒక లెట్సే ఒక మండల్ హెడ్ క్వార్టర్స్ రూరల్గా ఉంది, కానీ అక్కడ ఉన్నటువంటి పాపులేషన్ డెన్సిటీ 400కి పైగా ఉంది. అదే రకంగా అక్కడ ఉన్నటువంటి మనుషుల్లో 75% ఆఫ్ ద మేల్ వర్క్ ఫోర్స్ అగ్రికల్చర్ ఇతర పనిలో వాళ్ళు ఉంటే దాన్ని సెన్సస్ టౌన్ కింద పరిగణలోకి తీసుకుంటామంట. ఎందుకు సెన్సస్ టౌన్ తీసుకుంటామంటే ఒక అర్బనైజేషన్ ఏ రకంగా జరుగుతుంది అని ఒక ఐడియా రావడానికి ఇప్పుడు మనం ఈ సెన్సస్ టౌన్ కలెక్ట్ చేసుకుంటాం. ఎందుకంటే ఈ రోజుకి సెన్సస్ టౌన్ ఉండేదే, భవిష్యత్తులో అవన్నీ లోకల్ బాడీస్గా మారే అవకాశం ఉంది కాబట్టి దాన్ని లెక్కలో తీసుకుంటాం అన్నమాట. నెక్స్ట్ తర్వాత సెన్సస్ సంబంధించినటువంటి మనం ప్రణాళికలు తయారు చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం చాలా చర్యలు తీసుకుంది. దాంట్లో భాగంగా ముందుగా ఫస్ట్ చీఫ్ సెక్రటరీస్ కాన్ఫరెన్సు, ప్లస్ తర్వాత స్టేట్ లెవెల్ కోఆర్డినేషన్ కమిటీ మనకి ఉంది. కావాల్సినటువంటి కీలకమైనటువంటి డిపార్ట్మెంట్ అందరూ కూడా దాంట్లో మెంబర్స్గా ఉన్నారు, ఆ శాఖలకు సంబంధించినటువంటి సెక్రటరీస్ అందరు కూడా. అండ్ దెన్ మనకి ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ కూడా జరిగింది. తర్వాత సెన్సస్ నిర్వహించబోతున్నటువంటి సిబ్బంది అందరినీ కూడా అపాయింట్మెంట్ చేయడం అనేది జరిగింది. అదే రకంగా శిక్షణా కార్యక్రమానికి వస్తే జిల్లా లెవెల్లో మండల స్థాయిలో ఉన్నటువంటి అధికారులకు శిక్షణ, అదే రకంగా ఫీల్డ్ ట్రైనర్స్ ఎవరైతే ఎనుమరేటర్స్గా ట్రైనింగ్ చేస్తారో వాళ్ళకి ట్రైనింగ్ కూడా కంప్లీట్ అయింది. అదే రకంగా ఎనుమరేటర్ సూపర్వైజర్స్ ట్రైనింగ్ ఇప్పుడు జరుగుతూ ఉంది, అది 25వ తారీఖుల్లో కంప్లీట్ అయిపోతుంది. అండ్ దెన్ వాళ్ళందరూ కూడా సెన్సస్కి సిద్ధంగా ఉంటారు. తర్వాత ఈ సెన్సస్ అనేది ఇప్పుడు ఈసారి పూర్తిగా డిజిటల్ విధానంలో జరుగుతుంది కాబట్టి దీని గురించి కొన్ని వివరాలు ఇవ్వాలని ఆశిస్తున్నాను. ఫస్ట్ ఇది ఏమైందంటే ఇది డిజిటల్ విధానంలో చేస్తున్నారు,
బట్ ఇది టోటలీ ఆన్లైన్ అనేది కాదు. ఎక్కడైతే మారుమూల ప్రాంతాల్లో ఉన్నాయో అక్కడ ఆఫ్లైన్ వసతి కూడా ఈ యాప్లో కల్పించడం జరిగింది. వాళ్ళు ఓన్లీ ఇనిషియల్గా ఎన్ని హౌస్ హోల్డ్స్ ఉన్నాయని డౌన్లోడ్ చేసుకోవడం మాత్రం కనెక్షన్ ఉన్న చోట చేయాలి. దాని తర్వాత పూర్తిగా వివరాలు వాళ్ళు దాంట్లో యాప్లో ఎంటర్ చేసుకుని దాన్ని ఒకేసారి సింకింగ్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. దీనికి ఆల్రెడీ మనం టెస్టింగ్ కూడా చేయడం జరిగింది. ఈ యాప్ ఏ రకంగా పనిచేస్తుందని చెప్పి ప్రీ టెస్ట్ మనం గత సంవత్సరం నవంబర్ నెలలో 4 జిల్లాలు, ఏఎస్ఆర్ జిల్లా, ప్రకాశం, విశాఖపట్నం అండ్ నంద్యాల, ఈ 4 జిల్లాల్లో ప్రీ టెస్ట్ చేయడం జరిగింది. యాప్లు ఎలా పనిచేస్తున్నాయి, దానికి సంబంధించినటువంటి ఏమైనా ఇబ్బంది వస్తే అవన్నీ కూడా ఆల్రెడీ తెలియజేసి ఇప్పుడు పూర్తి స్థాయిలో యాప్లు రెడీగా ఉన్నాయని చెప్పి తెలియజేస్తున్నాను. తర్వాత ఈ సెన్సస్ కోసం ఈసారి ముఖ్యంగా ఏమిటంటే నాట్ ఓన్లీ హెచ్ఎల్ఓ యాప్, ఈ సెన్సస్లో ఈసారి జియో రెఫరెన్సింగ్ పద్ధతిని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ జియో రెఫరెన్సింగ్ పద్ధతి ఏమిటంటే ఉన్నటువంటి ఏవైతే భూ విస్తీర్ణం ఉందో దాన్ని మొత్తాన్ని కూడా ఒక్కొక్క చిన్న చిన్న బ్లాక్స్గా విడగొట్టి ఆ ప్రతి బ్లాక్కి మనం ఒక ఎన్యుమరేటర్ని వాళ్ళకి కేటాయించి వాళ్ళ ద్వారా ఎన్యుమరేషన్ చేస్తున్నాం అన్నమాట. అందువల్ల ఏమవుతుందంటే పూర్తిగా భూ విస్తీర్ణం అన్నీ కవర్ అవుతుంది కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంటైర్ ఏరియా కవర్ అవుతుంది. అదే రకంగా ప్రతి ఏరియాలో ఉన్నటువంటి ఇల్లులు ప్లస్ తర్వాత ప్రతి ఏరియాకు ఒక మనిషి కేటాయింపు చేయడం అనేది జరుగుతుంది. ఇది ఈ డిజిటల్ విధానంలో మాత్రమే సాధ్యమైందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. నెక్స్ట్, ఇది మనం ఈ యాప్ అనేది 16 లాంగ్వేజెస్లో ఉంటాయి. అండ్ దీంట్లో ఆఫ్లైన్ డేటా కలెక్షన్ ఎప్పుడే చెప్పాను. తర్వాత దీనికోసం ప్రత్యేకమైనటువంటి డివైస్లు మనం ఇవ్వడం లేదు, బట్ వాళ్ళ మొబైల్లోనే వాడుకోవాలి. ఇన్బిల్ట్ డేటా వ్యాలిడేషన్ చెక్స్ అంటే ఎన్యుమరేటర్ ఎవరైనా పొరపాటున తప్పుగా ఎంటర్ చేస్తే కూడా సిస్టమ్ని దాన్ని యాక్సెప్ట్ చేయకుండా అలాంటి లెట్స్ ఏ కాన్ఫ్లిక్టింగ్ ఇన్ఫర్మేషన్ ఉంటే ఒకటికి తేడా వచ్చినటువంటి వివరాలు ఉంటే సిస్టమే మొబైల్ యాపే యాక్సెప్ట్ చేయదన్నమాట. ఆ ఒక ప్రొవిజన్ కూడా పెట్టడం జరిగింది. తర్వాత ముఖ్యంగా ఈసారి జరగబోతున్నటువంటి సెల్ఫ్ ఎన్యుమరేషన్ ప్రక్రియ గురించి కొంచెం డీటెయిల్గా మాట్లాడాలని అనుకుంటున్నాను. ఈ సెల్ఫ్ ఎన్యుమరేషన్ ప్రక్రియ అనేది మొట్టమొదటిసారిగా ఒక మంచి అవకాశాన్ని కింద కేంద్ర ప్రభుత్వం కల్పించిందని చెప్పొచ్చు. దీని ద్వారా ప్రజలే తమకి కావాల్సినటువంటి వివరాలని అంటే వాళ్ళు ఫిల్ చేయాల్సినటువంటి విషయం ఏవైతే ఉందో అది వాళ్ళ మొబైల్లోనే వాళ్ళు నేరుగా మొబైల్లో కానీ కంప్యూటర్లో కానీ ల్యాప్టాప్లో కానీ వాళ్ళు ఫిల్ చేసుకోవచ్చు. దీనికి sc.census.gov.in అని పోర్టల్ని వాళ్ళు ఓపెన్ చేసి దాంట్లో వాళ్ళ మొబైల్ నెంబర్ ప్లస్ తర్వాత వాళ్ళ ఇల్లు ఎక్కడ ఉంది అనేది ఒక జియో ట్యాగింగ్ చేసుకోవాలా. ఎందుకంటే ఈ వాళ్ళు వివరాలు ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఒక ఎన్యుమరేటర్ ఐడి, సెల్ఫ్ ఎన్యుమరేషన్ ఐడి అనే వస్తుంది. దీన్ని వాళ్ళ ఇల్లుకు వచ్చి మన ఎన్యుమరేటర్ ఒకసారి వెరిఫై చేసి కలెక్ట్ చేసుకుంటారనమాట. దానికోసం ఈ జియో లొకేషన్ అవసరపడుతుంది. ఒకవేళ వాళ్ళు జియో లొకేషన్ తప్పుగా చేస్తే కూడా పర్లేదు, ప్రతి ఒక్క ఎన్యుమరేటర్ కూడా ఒక 100 మీటర్ పరిధిలో ఉన్నటువంటి సెల్ఫ్ ఎన్యుమరేషన్ ఐడీస్ అన్నీ కూడా కనపడతాయి. సో వాళ్ళు తప్పుగా చేస్తే కూడా ఎన్యుమరేటర్ ఫీల్డ్లో వాళ్ళ బ్లాక్లో వెళ్ళేటప్పుడు దాన్ని వాళ్ళు లెక్కలకి తీసుకుంటారనమాట. సో దీని ద్వారా ఏంటంటే వాళ్ళు ప్రజలు నా వివరాలు సరిగా నేనే ఎంటర్ చేశాను అని ఒక నమ్మకాన్ని వాళ్ళు పొందొచ్చు. అండ్ అదే రకంగా ఇది మాకు కూడా పనిని చాలా సులువు చేస్తుంది. ఎందుకంటే ఎన్యుమరేటర్ వెళ్ళేటప్పుడు ఆల్రెడీ డేటా ఫిల్అప్ అయి ఉంటుంది కాబట్టి ఎన్యుమరేటర్ దాన్ని కేవలం ఒకసారి చెక్ చేసుకుంటూ ఓన్లీ సబ్మిట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇది ఒక చాలా మంచి విధానం. దీనికి మీడియా మిత్రులందరినీ కూడా నేను కోరుతున్నాను, మీ ద్వారా మంచి పబ్లిసిటీ దీనికి వెళ్ళాలి. మీరు ముందుగా అందరూ కూడా మీరు సెల్ఫ్ ఎన్యుమరేషన్ పద్ధతిని మీరు వాడి మీరు మీ కుటుంబ సభ్యులు సంబంధించిన వివరాలను ఎంటర్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ యాప్ అనేది పొద్దున్న 6 గంటల నుంచి నైట్ 12 గంటల వరకు పనిచేస్తుంది. అప్పుడు మీకు నచ్చినటువంటి సమయంలో మీరు ఫిల్అప్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ దెన్
లాస్ట్గా డేటా సెక్యూరిటీ. ఇది ఒక డిజిటల్ విధానం కాబట్టి చాలా క్వశ్చన్స్ మనకి దీంట్లో వస్తుంది. ఈ డేటా సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్. దీనికి కావాల్సినటువంటి అన్ని చర్యలు మనకి కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. అండ్ ఈ డేటా అనేది ఎన్క్రిప్టెడ్ ఫామ్లోనే ఉంటుంది కాబట్టి ఇది లీక్ అవ్వడం అట్లాంటి విషయాలు ఏమి ఉండవు. అండ్ తర్వాత ఇది అన్నీ కూడా ప్రాపర్గా ఇవన్నీ కూడా సెక్యూర్డ్ సర్వర్లో స్టోర్ అవుతుంది. అండ్ దానికి యాక్సెస్ ఇస్ వెరీ మచ్ రెస్ట్రిక్టెడ్. అండ్ సర్వర్ని హ్యాకింగ్ కాకుండా, ఫిషింగ్ అటాక్స్ కాకుండా ప్రొటెక్ట్ చేయడానికి కావాల్సినటువంటి అన్ని చర్యలు కూడా కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ తీసుకున్నది. అండ్ దీనికోసం దీని డేటా సెంటర్ని క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్గా ఆల్రెడీ డిక్లేర్ చేయడం కూడా జరిగింది. అండ్ అవన్నీ కూడా ISO సర్టిఫైడ్. ఎక్కడైతే డేటా స్టోర్ అవుతుందో ఇవన్నీ కూడా ISO సర్టిఫికేషన్ కూడా చేయబడింది. దెన్ ద లాస్ట్ స్లైడ్, మనం ఈ ట్రైనింగ్ని ఏ రకంగా చేస్తున్నాం అని మీ అందరికీ ఒకసారి చెప్పి ముగించాలని ఆశిస్తున్నాను. ఫస్ట్ ఇక్కడ ఏంటంటే మనకి సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్, అంటే మా సెన్సస్ ఆఫీస్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో RG ఆఫీస్లో ఉన్నటువంటి వాళ్ళు నేషనల్ ట్రైనర్స్ అంటారు. నేషనల్ ట్రైనర్స్ 3 ఉంటారు మన ఆంధ్ర రాష్ట్రానికి. అంటే మా ఆఫీస్ స్టాఫే వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. తర్వాత వాళ్ళు స్టేట్ మరియు మా ఆఫీస్ సిబ్బంది కలిపి 72 మాస్టర్ ట్రైనర్స్ ఉన్నారు. వీళ్ళే మిగతా సిబ్బంది అందరికీ కూడా ట్రైనింగ్ ఇస్తారు. వీళ్ళ ద్వారా ఫీల్డ్ ట్రైనర్స్ 1850 మందికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. తర్వాత వీళ్ళందరూ కూడా ఇప్పుడు దాదాపుగా 1,10,000 ఎన్యూమరేటర్స్ అండ్ సూపర్వైజర్స్ వీళ్ళందరికీ కూడా ఇప్పుడు ట్రైనింగ్ ఇస్తున్నారనమాట. ఇది బ్రాడ్గా సెన్సస్ 2027 సంబంధించినటువంటి ప్రక్రియ అండ్ మేము ఆల్రెడీ తీసుకున్నటువంటి చర్యలు. నౌ ఐఎమ్ ఓపెన్ టు క్వశ్చన్స్. థ్యాంక్ యూ. Honor Signatus, the biggest gated community in the heart of the city. Spacious 3, 3.5 and 4 BHK apartments at Kukatpalli, High-Tech City. 27.5 acres, 18 towers, G+25 floors, 1695 to 3,815 square feet unit sizes. For more details, search for Honor Signatus.